ఈ వీడియో చూసే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామంది భయంకరమైన నరదృష్టి సమస్యలతో బాధపడుతున్నారు. ఎవరికైనా నరదృష్టి తగిలితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. దీనికి కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులే. ఎలాంటి శక్తులు మనల్ని ఆవహించకుండా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవించాలంటే బయట నుండి ఇంటికి వచ్చేటప్పుడు, అలాగే ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. లేదంటే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం నచ్చని వ్యక్తులు ఎవరైనా ఉంటే మనల్ని చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. ఎదుటివారి చెడు కన్ను మన పైన పడితే ఖచ్చితంగా నరదిష్టి సమస్యలు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు బాగా అలంకరణ చేసుకుని వెళ్తారు. ఎంతోమంది వ్యక్తులు మనల్ని చూసి కుళ్ళుకుంటారు. కాబట్టి ఆడవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు అరికాలపైన కాటిక బొట్టును పెట్టుకోండి. దీనివల్ల ఎలాంటి నరదిష్టి సమస్యలు ఏర్పడవు. బయట నుండి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. 1-2 సార్లు కాళ్ళు చేతులను బాగా శుభ్రం చేసుకొని తర్వాతే ఇంట్లోకి అడుగు పెట్టాలి. భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ మొత్తం మన కాళ్ళకు అంటుకొని ఉంటుంది. కాబట్టి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. తద్వారా కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. అదేవిధంగా బయట నుండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ధరించిన చెప్పులను కూడా నీటితో శుభ్రంగా కడగాలి. ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులను పెట్టకూడదు. ఇది దురదృష్టాన్ని ఆహ్వానిస్తుంది. గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. అలాగే బయట నుండి ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఇంటి గడప పైన కాలు పెట్టి ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంటి గడపను లక్ష్మీదేవిగా భావించాలి. కాబట్టి పొరపాటున గడపను తొక్కితే లక్ష్మీదేవిని క్షమించమని ప్రార్థించాలి. ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయ ఉండాలి. మనమంటే గిట్టని వ్యక్తులు, మన ఇంటిపైన ఈర్ష్యతో ఉండే వ్యక్తులు ఎవరైనా మన ఇంట్లోకి వస్తే ఆ ఈర్ష్య మొత్తం గుమ్మడికాయ తీసుకొని మన కుటుంబాన్ని రక్షిస్తుంది. కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి. మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపులో స్వస్తిక్ గుర్తును గీయండి. ఎలాంటి దుష్టశక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. అదేవిధంగా ప్రతి పౌర్ణమి నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి 5 నిమ్మకాయలను అమ్మవారి దగ్గర పూజ చేయించి ఆ నిమ్మకాయలను ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటిపై అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో చాలామంది మహిళలు జుట్టు విరబోసుకొని బయటకు వెళ్తున్నారు. మహిళలు జుట్టు విరబోసుకుంటే ప్రతికూల శక్తులు త్వరగా ఆకర్షిస్తాయి. కాబట్టి జుట్టు విరబోసుకొని బయటకు వెళితే అలాంటి స్త్రీలకు తేలికగా ప్రతికూల శక్తులు ఆవహిస్తాయి. అలాగే తంత్రచర్యలకు గురవుతారు. కాబట్టి ఆడపిల్లలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని బయటకు వెళ్ళకూడదు. అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళినప్పుడు కుంకుమ బొట్టు కానీ విభూది బొట్టును కానీ ధరించండి. కుంకుమ బొట్టు పెట్టుకొని బయటకు వెళ్తే ఎలాంటి చెడు శక్తులు ఆవహించవు. అలాగే కుటుంబం అంతా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. కాలికి నల్లదారం కట్టుకుంటే ఎలాంటి నరదిష్టి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. మీ ఇంటిపై నరదిష్టి ఎక్కువగా ఉంటే తరచుగా దెబ్బలు తగులుతూ ఉండడం, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువగా టెన్షన్లు కలగడం, అందరితో గొడవలు జరుగుతూ ఉండడం, బంధువులు కూడా శత్రువులుగా మారడం, ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు ఏర్పడడం, వ్యాపారంలో నష్టాలు, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కకపోవడం ఇలాంటివన్నీ నరఘోష సమస్యలుగా చెప్పవచ్చు. ఈ నరఘోష అనేది దాదాపు అందరికీ ఉంటుంది. కాబట్టి సుఖవంతమైన జీవితం కోసం ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి. నరదృష్టి సోకకుండా ఉండాలంటే నరసింహస్వామి ఫోటోని ఎల్లప్పుడూ మీ జేబులో పెట్టుకోండి లేదా మీ పర్సులో పెట్టుకోండి. అదేవిధంగా ఇల్లంతా ధూపం వేస్తూ ఉండాలి. ప్రతినిత్యం ఇంట్లో సాంబ్రాణి పొగను వేస్తే ఇంట్లో ఏమైనా చెడు శక్తులు ఉంటే వెంటనే బయటకు వెళ్ళిపోతాయి. ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి మొక్కని ఎక్కువగా పూజించాలి. మన ఇంటి ముందు తులసి మొక్క ఉంటే సమస్త దేవతలు మన ఇంట్లో ఉన్నట్టే. కాబట్టి తులసి మొక్క మన ఇంటిని రక్షిస్తుంది. ఇక ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ముఖ్యంగా వివాహమైన మహిళలు నలుపు రంగు వస్త్రాలను ధరించకండి. ఇది మీ భర్తకు మంచిది కాదు. మన హిందూ ధర్మంలో భార్యాభర్తలను అర్ధనారీశ్వరులుగా పోలిస్తారు. కాబట్టి భార్య ఏ పని చేసినా సరే అందులో సగం పుణ్యం తన భర్తకే చెందుతుంది.
కాబట్టి వివాహమైన ఆడవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. ఇక మహిళలు వేసుకునే మంగళసూత్రంలో ఖచ్చితంగా నల్లపూసలు ఉండాలి. మంగళసూత్రానికి నల్లపూసలు లేకపోతే భార్యాభర్తలకు ఖచ్చితంగా దిష్టి తగులుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి. కాబట్టి ఆడవారి మంగళసూత్రంలో తప్పనిసరిగా నల్లపూసలు ఉండాల్సిందే. ఇక ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో తలస్నానం చేయకూడదు. ఎందుకంటే ఎన్నో రకాల దుష్టశక్తులు రాత్రి సమయంలో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి రాత్రి సమయంలో తలస్నానం చేస్తే చెడు శక్తుల ప్రభావంతో మన ఆరోగ్యం దెబ్బతింటుంది. సోమవారం రోజున ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ ముఖాన్ని అద్దంలో చూసుకొని బయటకు వెళ్ళండి. ఇక మంగళవారం రోజున బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను తిని ఇంటి నుండి బయటకు వెళ్ళండి. అలాగే బుధవారం బయటకు వెళ్ళేటప్పుడు ఒక కరివేపాకును కానీ, ఒక పుదీనా ఆకుని కానీ తిని బయటకు వెళ్ళండి. ఇక గురువారం బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా జీలకర్రను నోట్లో వేసుకొని వెళ్ళండి. ఇక శుక్రవారం బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం పెరుగు తిని వెళ్ళండి. అలాగే శనివారం బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం నెయ్యి తిని వెళ్ళండి. ఇక ఆదివారం బయటకు వెళ్ళేటప్పుడు ఒక తమలపాకు తిని బయటకు వెళ్ళండి. ఈ విధంగా ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ నియమాలను పాటించి చూడండి. మీ పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా మీ ఇంటికి అదృష్టం, ఐశ్వర్యం వరిస్తుంది. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లంతా చెత్తా చెదారంతో నిండిపోతే మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి. వాస్తు దోషం కూడా చాలా భయంకరమైనది. మీ ఇంటికి వాస్తు దోషాలు ఉంటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.